వెల్కమ్ టు రాక్ అండ్ రోల్ ప్లేస్. ఈరోజు చాలా రోజులే ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టాక, ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఈరోజు చాలా కష్టపడి మమ్మీ డాడీతో తిట్లు అయినా తిని ఈరోజు వీడియో తీద్దామా అని నిర్ణయించుకున్నా. కాబట్టి ఇప్పుడు ఒక్క వీడియో తీస్తున్నా, అంటే ఒక్క కాదు ఎన్నైనా తీయచ్చు, కానీ మీ సబ్స్క్రైబర్స్ పెరుగుతానే ఫ్రెండ్స్. ఈ లాస్ట్ వీడియో ఎగ్జామ్స్ అయిపోయినాక నేను తీయాల్సింది, ఇది ఒక్క లాస్ట్ వీడియో తీస్తున్నా. దాని తర్వాత ఎగ్జామ్స్ అయిపోయినా తీస్తా. ఒక్క సబ్స్క్రైబర్ అయినా పెరగాలి ఫ్రెండ్స్ ప్లీజ్. ఈరోజు మీకు చూపిస్తున్నా ఒక స్మార్ట్ ప్రొజెక్టర్. ఆ స్మార్ట్ ప్రొజెక్టర్లో ఏమేమి ఉంటాయంటే రికార్డింగ్ ఉంటుంది, స్మార్ట్ ప్రొజెక్టర్లో వైఫై ఉంటుంది, హాట్స్పాట్ ఉంటుంది, ఒక ప్రొజెక్టర్ గిట్లంగా, ఇంకా అది వీడియోస్ని స్టోర్ గిట్లంగా చేసుకుంటుంది. ఇన్ని ఐదు రకాల ఒక్కటే ప్రొజెక్టర్లు వచ్చిందనుకో, మీకు ఆ ప్రొజెక్టర్ చూపిస్తున్నా. ఇదే స్మార్ట్ ప్రొజెక్టర్. ఇది మీకు ఆన్లైన్లో దొరకవచ్చు, అంటే మీరు కొనుక్కోవచ్చు. దీని రేట్ ఎంతోనో నాకు తెలియదు, ఎందుకంటే ఇది నాకు మా డాడీ తెచ్చిందంటే కొంచెం ఇట్లా సేవ్ అయ్యేందుకే. కానీ ఫ్రెండ్స్, ఇది స్మార్ట్ ప్రొజెక్టర్ నాకు ఎంతగానో నచ్చిందంటే, రోజు టీవీ ఇట్లాగా దిగానే చూస్తాను ఫ్రెండ్స్, యూట్యూబ్ ఇట్లాగా దిగానే చూస్తాను. ఏమైనా మైండ్ క్రాఫ్ట్ లేకుంటే ఇట్లా ఏమైనా ఉంటే నేను దిగానే ఆడతా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇది ఒక జస్ట్ ఇట్లా ప్యాక్లో వస్తుంది. ఈ ప్యాక్లో దీని లోపల బ్లాక్ కలర్ బాక్స్ లాంటి వస్తుంది, ఇట్లా బాక్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ మీరు చూడొచ్చు, చాలా స్టేబుల్గా ఉంటుంది. బాక్స్ ఇట్లా చాలా టైట్ ఉంది. ఇక్కడ జిప్ ఉంటుంది, ఆ జిప్ తోటి మనం ఈ బాక్స్ ఓపెన్ చేసుకోవాలి. చాలా చాలా మంచిది, క్వాలిటీ ఇట్లా చాలా బాగుంది. ఓపెన్ చేసినామని మనకి ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ సెట్ మొత్తం. ఇది ప్రొజెక్టర్, ఇది రిమోట్, దాని కింద స్టాండ్ ఉంటుంది, ఇంకా దాని ఛార్జర్ ఇట్లా ఉంది. ఇప్పుడు ప్రొజెక్టర్ రిమోట్ ఫ్రెండ్స్, దీనికి ఇది చాలా క్వాలిటీ ఇట్లా చాలా స్ట్రాంగ్ ఇట్లా ఉంటుంది. ఇంకా ఇది జస్ట్ ఫీచర్స్ కొన్ని వస్తుంది, కానీ చాలా చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. ఈ ప్రొజెక్టర్ ఇది చాలా దూరం నుంచి అయినా పనిచేస్తుంది. ఇప్పుడు స్టాండ్ చూపిస్తున్నా. ఈ స్టాండ్ ఫ్రెండ్స్ ప్రొజెక్టర్ కింద ఉంటుంది, ఇట్లా బొక్క లాంటిది. ఆ బొక్కలో మనం ఒక నట్ ఉంటుంది, ఆ నట్టుతో మనం లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు. ఎంతైనా ఏ 360 డిగ్రీస్లలో ఇట్లా తిప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కొంచెం లూజ్ చేసుకొని మనం మొత్తం చుట్టూ ఇట్లా తిప్పవచ్చు, రౌండ్గా ఇట్లా తిప్పవచ్చు. ఎంతైనా బెండ్ అయినా వేయవచ్చు, ఎక్కడ సైడ్ అయినా బెండ్ చేయవచ్చు. ఇప్పుడు ఫ్రెండ్స్ దీని ఛార్జర్ చూపిస్తున్నా. దీని ఛార్జర్ మామూలుగానే ఉంటుంది, కానీ దీని ఛార్జర్ పెడుతున్నా ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇది సీట్ అయిపోయి, కానీ ఇది కొంచెం దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఈ వైర్ చాలా లాంగ్ ఉంటుంది, ఎంత దూరం నుంచి అయినా వేయచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఈ ఛార్జర్ దీనికి పెట్టినప్పుడే ఇది అంటే ఛార్జింగ్ ఎక్కుతుంది, లేకుంటే ఇది ఎక్కదు. ఇప్పుడు అన్నీ చూసేసినాం, మనం ఇప్పుడు చూసేద్దాం ప్రొజెక్టర్. ఛార్జర్ తీసుకొని ఒక సైడ్ పెట్టుకున్నాం. ఇంకా స్టాండ్స్ అన్నీ ఫోల్డ్ చేసేసి పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్, కానీ మళ్ళీ పక్కా చూపిస్తా. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇది ప్రొజెక్టర్. దీనికి ఒక క్లాత్ లాగా వస్తుంది, ఒక కవర్. మెల్లగా ప్రొజెక్టర్ వేసినామంటే సేమ్ చాలా క్వాలిటీతో ఉంటుంది. ఇంకా ఒకటి USB ఉంది, ఇంకా ఛార్జింగ్ ఎక్కించేది ఉంది, ఒకటి ఆన్ బటన్ ఉంది. ఇంకా వేరే ల్యాప్టాప్కి కానీ ఏమైనా దానికి కనెక్ట్ చేసుకోనికి ఇది ఇట్లా ఉంది ఫ్రెండ్స్, ఇట్లా లాస్ట్ ఇది. ఇప్పుడు దీన్ని ఆన్ చేయాలంటే ఈ ఆన్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. సపోజ్ రిమోట్ కానీ పోయిందనుకో, రిమోట్ పోతే ఇక్కడ ఆప్షన్స్ ఇట్లా ఉన్నాయి, ఏమేమి నొక్కాలో. ఇది ఆన్ అయినట్లుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇది ఆన్ అయింది. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, కొంచెం డార్క్నెస్లో చేయాల్సి ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ నాకు ఇదే ప్లేస్ దొరికింది. ఇది ఇప్పుడు రిమోట్ ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుండొచ్చు, ఇక్కడ కొంచెం లైట్గా కనిపిస్తుండొచ్చు, కానీ నేను డార్క్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు కొంచెంసేపు అయితే ఆన్ అవుతుంది.
స్టోర్కి వెళ్ళినామని ఇక్కడ యూట్యూబ్, ఇక్కడ ప్రైమ్ వీడియోస్, ఇక్కడ డౌన్లోడ్ చేసుకునే వీడియోస్, ఇక్కడ యాప్ స్టోర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు మీకు డైరెక్ట్ కనిపిస్తలేదు కానీ నేను ఎట్లయినా చూపిస్తున్నా. ఇది ఇంకా డైరెక్ట్ కనిపించాలంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇంకో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ వస్తుందంటే ఇక్కడ లైట్ మొత్తం ఫోకస్ అవుతున్నట్లు మీకు కనిపిస్తుంది. ఇది మీకు చూపించాలంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా, పార్ట్ 2. బాయ్ ఫ్రెండ్స్.